భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. గోదావరి నీటి మట్టం 53 అడుగులకు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతి కొనసాగుతూ ఉండడంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. గోదావరి ఉధృతి పెరుగుతూ ఉండడంతో ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల, వెంకటాపురం, వాచేడు ప్రాంతాలకు కూడా రవాణా నిలిచిపోయింది. భద్రాచలం దిగువన పినపాక నియోజకవర్గంలోని బోర్గంపాడు మండలం, అశ్వారావుపురం మండలంలో కూడా రోడ్ల మీదికి గోదావరి ప్రవహించడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద క్షణక్షణానికి నీటి మట్టం పెరుగుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 53 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. ఎగువ నుంచి భారీ వర్షాలు కురవడంతో ఆ నీరంతా కూడా గోదావరిలోకి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ముప్పు పొంచి ఉందని గత 4 రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. గోదావరి ఉధృతి పెరుగుతూ ఉండడంతో ముంపు మండలాలకు ఆల్రెడీ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. చర్ల, వెంకటాపురం, వాచేడు ప్రాంతాలకు రవాణా నిలిచిపోయింది. భద్రాచలం దిగువన ఉన్నటువంటి పినపాక నియోజకవర్గంలోని బోర్గంపాడు మండలం, అశ్వాపురం మండలంలో కూడా రోడ్ల మీదకి భారీగా నీరు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 53 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. గోదావరి నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ భూపాల్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భూపాల్, గోదావరి ప్రమాద హెచ్చరిక, మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఏ మండలాలకు ముప్పుండే అవకాశం ఉంది? ప్రస్తుతం 53 అడుగులకు చేరుకుంది. ఇంకా దీని ప్రమాదం పెరిగే అవకాశం ఉందా? అలా పెరిగితే ఏ మండలాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది? దేవి, ప్రస్తుతం అయితే భద్రాచలం వద్ద 53 అడుగులు చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా అంటే మొత్తం ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత వారం రోజుల నుంచి గోదావరి కూడా దోబూచులాడుతున్న పరిస్థితి. అంటే పెరుగుతుంది తగ్గుతుంది. అయితే ఈ సీజన్లో మూడవ ప్రమాద హెచ్చరిక ఈ రోజు మాత్రమే, ఇప్పుడు 53 అడుగులకు మాత్రమే మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి ఇప్పుడు మాత్రమే చేరుకుంది. అయితే ఇది మరింత అంటే 1-2 అడుగులు పెరిగే అవకాశం ఉన్నట్లుగా కనపడుతుంది. ప్రధానంగా ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల, అంటే అవన్నీ కూడా అటు ఇంద్రావతి, పెన్నా, పెన్గంగా ఇవన్నీ కురిసిన ఇక్కడి నుంచి వచ్చిన వరద అంతా కూడా అటు మేడిగడ్డ, కాళేశ్వరం, తుపాకులగూడెం నుంచి భద్రాచలానికి చేరుకుంటుంది. భద్రాచలం నుంచి దిగువన ఉన్న పోలవరం ద్వారా ధవళేశ్వరంకి వెళ్తుంది. అయితే ఈసారి ఏంటంటే 15 రోజుల క్రితమే శబరి నది భారీగా వచ్చింది. అంటే శబరి ఎక్కువగా వస్తే గోదావరి పోటు వస్తుంది. అందువల్ల శబరి నది వల్ల ఈసారి గోదావరి ఎక్కువగా చూపించిన పరిస్థితి ఉంది. ఈ అంటే భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు వస్తున్న నేపథ్యంలో కూడా ఈ వరద చూపిస్తున్న పరిస్థితి. మరోవైపున ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే 53 అడుగులకు చేరుకుంది. అంటే 48 నుంచి 53 అడుగుల వరకు, అంటే రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి. ఆ సందర్భంలో దుమ్ముగూడెం, చర్లకు సంబంధించిన 13 గ్రామాలకి రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు 53 అడుగులు వచ్చింది. 53 నుంచి 58 అడుగుల మధ్య ఉంటే భద్రాచలం, బోర్గంపాడు, అశ్వరావుపేట, చర్ల, దుమ్ముగూడెం, మనుగూరు, పినపాక ఈ 6 మండలాలకు సంబంధించి 48 గ్రామాల వరకు రాకపోకలకి నిలిచిపోయే పరిస్థితి. అయితే ఇంకొక 55 అడుగులకు కనుక పెరిగితే మాత్రం ఇది కొంత ప్రమాదకరం ఉంది. ఇప్పటికే భద్రాచలం నుంచి కూనవరం రూట్లో, అంటే ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్ వైపు సంబంధించి మొత్తం కూడా రహదారులు నిలిచిపోయిన పరిస్థితి. అదేవిధంగా భద్రాచలం నుంచి తెలంగాణ ప్రాంతంలోని దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం ఇటువైపు కూడా మొత్తం కూడా అంటే రోడ్ల మీదకి, అంటే ప్రధానమైన జాతీయ రహదారి, ఆ రహదారి మీదకి నీళ్లు రావడంతో అటు కూడా పోవడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా గోదావరి ఇతర వైపున, అంటే పినపాక వైపున కూడా అశ్వాపురం, అదేవిధంగా బోర్గంపాడు ఈ 2 మండలాలకు కూడా అనేక గ్రామాల చుట్టూ నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో కొంత ఇప్పటికే పునరావాస చర్యలు చేపట్టారు. ఈసారి అధికార యంత్రాంగం కూడా ముందస్తుగానే పునరావాస కేంద్రాలని ప్రకటించారు. అంటే గోదావరి వచ్చే జూలై, ఆగస్టు నెలలో భద్రాచలం వద్ద గోదావరి కొంత ప్రమాదకరంగా ప్రవహిస్తుంటుంది. అయితే ఎక్కువ శాతం ఆగస్టు నెలలోనే వస్తుంటుంది, కానీ కొన్ని సంవత్సరాలుగా జూలై నెలలో కూడా వస్తుంది. అయితే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు తర్వాత
జూలై నెలలో కూడా గోదావరి ఎక్కువ సందర్భాల్లో వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పునరావాసకి సంబంధించిన కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, నిత్యావసర వస్తువులు సరఫరా వీటన్నిటి గురించి కూడా 2 నెలల ముందే సమావేశమై జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఐటీడీఏ పీఓ వీళ్ళంతా సమావేశమై చర్యలకు సంబంధించి చర్చించడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇప్పటికే అంటే భద్రాచలంలో ఒక 3 కాలనీలకి లోతట్టు ప్రాంతాలు ఉండటంతో కొంత మేరకు నీళ్లు రావడంతో అక్కడ ఒక 50 కుటుంబాలని తరలించి పునరావాస కేంద్రం నన్నపనేని స్కూల్లో పెట్టడం జరిగింది. ఇంకా ఎక్కువ మొత్తంలో వస్తుంటే గతంలో కంటే అంత స్థాయిలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అయితే ఇప్పుడు ఎగువన పేరూరులో కొద్దిగా తగ్గుముఖం పట్టిన పరిస్థితి. అదేవిధంగా దిగువన ఉన్న శబరి వద్ద కూడా కొంత తగ్గుముఖం పట్టి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వాటర్ అనేది స్పీడ్గా వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు అంత ప్రమాదకర స్థాయిలో వచ్చే అవకాశం లేదు. మొత్తం మీద అంటే 1986లో 76.5 అడుగులు రాగా 1990లో 70 అడుగుల గోదావరి వచ్చింది. అదేవిధంగా అంత హైయెస్ట్ అంటే రెండవ హైయెస్ట్ 2023 జూలైలో భారీగా అంటే 71.3 అడుగులు వచ్చింది. అప్పుడు మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడిన విషయం మనకు తెలిసింది. అయితే గత ఏడాది మాత్రం అంత స్థాయిలో రాలేదు 23లో. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ మొన్న జూలై 23న 51 అడుగులకు చేరుకున్న పరిస్థితి. 51 అడుగులు చేరుకొని మళ్ళీ తర్వాత 44 అడుగులకి అంటే మొదటి ప్రమాద హెచ్చరిక దిగువకి అంటే గోదావరి తగ్గింది. కానీ మళ్ళీ అనుకోని రీతిలో మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల అదేవిధంగా గత 3 రోజుల బట్టి ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఛత్తీస్గఢ్ అంటే గోదావరికి ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల మళ్ళీ భారీగా వరద వచ్చింది. ఆ వరద రావడంతో ఇప్పుడు ఆ వరద అంతా కూడా భద్రాచలం మీదుగా దిగువకి పోలవరం మీదుగా ధవళేశ్వరం వైపు వెళ్తున్న పరిస్థితి. పొద్దున ధవళేశ్వరం అదేవిధంగా పోలవరం వద్ద కొంత తక్కువగా చూపించిన పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ 2వ ప్రమాద హెచ్చరిక కూడా అక్కడ ఎగరవేసే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక ఎగరవేసిన తర్వాత అంటే 3వ ప్రమాద హెచ్చరిక తర్వాత మరే హెచ్చరిక కూడా భద్రాచలంలో ఉండదు. అంటే ఇదే హైయెస్ట్ హెచ్చరికగా చెప్తుంటారు. అయితే 55 నుంచి 58 అడుగులకు వెళ్తే మాత్రం కొంత ప్రమాదకరమైన పరిస్థితి అనేక గ్రామాలకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ పాటిల్ అదేవిధంగా ఎస్పీ రోహిత్ రాజు పలు దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఎవరికి కూడా సెలవులు లేకుండా సెలవులను రద్దు చేసి అందరూ కూడా అంటే పునరావాస చర్యలు అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా చర్యలు అయితే ప్రారంభించారు. దీనికి అనుగుణంగానే ఇప్పటికే భద్రాచలం వద్ద లాంచీల్ని సిద్ధం చేసి ఉంది. అదేవిధంగా ఏదైనా గ్రామంలో ఏదైనా అవసరం ఏర్పడితే ఆ గ్రామంలో మాత్రం అంటే పడవల్ని కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి మొన్న ఒక 4 రోజుల క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా భద్రాచలం వచ్చి అధికారులతో రివ్యూ కూడా అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రివ్యూ నిర్వహించడం జరిగింది. ఏ ఇబ్బంది జరగకుండా అంటే ఆస్తి నష్టాన్ని అయితే కాపాడలేము కానీ ప్రాణ నష్టం మాత్రం జరగకుండా చూడాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి కొంతకాలంగా గోదావరి వరదల్ని పరిశీలించినట్లయితే ఆస్తి నష్టం అనేది జరుగుతుంది కానీ ప్రాణ నష్టం అయితే జరగకుండా అధికార యంత్రాంగం అయితే చర్యలు తీసుకుంటున్నారు. అయితే భద్రాచలం కంటే దిగువన ముంపు మండలాలు మాత్రం ఈ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్న పరిస్థితి. అక్కడ మొత్తం కూడా అనేక గ్రామాలకి దాదాపుగా ఒక 10 రోజుల నుంచి అనేక గ్రామాలకి కరెంటు లేని పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఇప్పుడు వస్తున్న వరద అయితే ఈ రాత్రి నుంచి మళ్ళీ కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే ఎగువన మళ్ళీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇదే వరద మొత్తం కూడా దిగువకి వెళ్ళిపోకపోతే మళ్ళీ వరద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. దేవి. ఆల్ రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. గోదావరికి క్షణక్షణానికి కూడా ఉధృతి పెరుగుతూ ఉంది. 3వ ప్రమాద హెచ్చరికను జారీ